హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. జీడిపి అనే పదాన్ని మనం చాలా వరకు ఈ ఆర్థిక చర్చల్లో ఎప్పుడైతే దాని యొక్క భాగంలో కానీ నిపుణులు దాని గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ మనం కానీ ఒక న్యూస్ ఆర్టికల్ స్పెసిఫిక్గా మనం కానీ ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని షేర్ మార్కెట్స్ వైపుగా వస్తూ ఉంటామో దేశం అండ్ మన యొక్క కంపెనీస్ కానీ వ్యాపారవేత్తలు వ్యాపారాలు అసలు ఎలా ఉన్నాయి అని మనం తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ఇటువంటి ఎకనామీకి సంబంధించిన న్యూస్ని చదువుతూనే ఉంటాం. అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ పర్టికులర్ చర్చల్లో కానీ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో కానీ ఎక్కువగా జీడిపి అనే పదాన్ని వాడుతూనే ఉంటారు. అయితే జీడిపి అంటే ఏంటి అంటే ఇది ఒక పెద్ద నిపుణులకి మాత్రమే అర్థమయ్యే టర్మా లేకపోతే జీడిపి అంటే మనం కూడా అర్థం చేసుకోవచ్చా అండ్ దీన్ని అర్థం చేసుకుంటూ మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్లోని దీన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనే దానిపైనే ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం తెలుసుకుపోయేది జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఒక సులువుగా అండ్ సూటిగా ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఒక దేశంలో జరిగే అన్ని ఆర్థిక లావాదేవీల్ని మీరు కలుపుకుని ఒక వాల్యూని కానీ కట్టినట్టయితే దాన్నే మనం జీడిపి అని అంటూ ఉంటాము. అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక సగటు మనిషి ఏవైతే వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఉపయోగించుకుని దానికోసం డబ్బుల్ని చెల్లిస్తూ ఉంటారో అండ్ వ్యాపారవేత్తలు ఎప్పుడైతే ఈ వస్తువుల్ని సేవల్ని మనకు అందించడం కోసం వాళ్ళ తరహాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారో అండ్ ప్రభుత్వాలు కూడా మన యొక్క క్షేమ సమాచారాల కోసం వాళ్ళు ఎప్పుడైతే డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారో సో ఇవన్నిటినీ ఎక్కడైతే డబ్బు మూలంగా ఒక లావాదేవీలో ఇన్వాల్వ్ అవుతుందో అటువంటి అన్ని లావాదేవీల్ని కలుపుకొని ఒక దేశం యొక్క ఫినాన్షియల్ అన్ని ట్రాన్సాక్షన్స్ని కలుపుకొని వచ్చే వాల్యూని మనం జీడిపిలోనే మెషర్ చేస్తూ ఉంటామన్నమాట. అయితే సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే మీరు కానీ ఏదన్నా ఒక ఫుడ్ ఐటమ్ని తినాలి అనుకుంటే స్విగ్గీ జొమాటోలోనే ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ సర్వీస్ని బుక్ చేసుకుంటారు మీకు కానీ ఒక హెయిర్ కట్ కావాలన్నా బ్యూటీ సలూన్ కానీ ఒక స్పా సర్వీస్ కానీ సో వీటన్నిటి కోసం మీరు బయటికి వెళ్ళి ఆ సర్వీస్ని పొందుతూ ఉంటారు. అండ్ ఇది మాత్రమే కాకుండా మీకు కావాల్సిన బట్టలు అండ్ ఇటువంటి చాలా రకాల వస్తువులు మీరు ఒక ఇల్లుని కొనుక్కోవాలన్నా మీ యొక్క పాత వస్తువుల్ని వెహికల్స్ని అమ్మేయాలని అనుకున్నా ఇటువంటి ప్రతి లావాదేవీల్లోని డబ్బు అనేది మూలంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అన్ని లావాదేవీల్ని కలుపుకొని వచ్చే వాల్యూని మనం జీడిపి అని అంటుంటాం. అయితే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా ఉంది లేకపోతే చాలా బాగుంది, వీళ్ళ యొక్క ఆరోగ్యం చాలా బాగుంది, ఆ దేశంలో చాలా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి ఈ జీడిపి అనే కొలతతోనే మనం ఇవన్నీ కొలుస్తూనే ఉంటాము. సో జీడిపి అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత బాగా పర్ఫామ్ చేస్తుందని అండ్ జీడిపి కానీ ముందు మీద కానీ తగ్గినట్టయితే దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యం అంత బాగాలేదు అనే ఒక కన్క్లూషన్కి మనం అందరం వచ్చేస్తాం. అయితే ఈ జీడిపి అనేది రెండు రకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మొదటిది అబ్సల్యూట్ జీడిపి అండ్ రెండవది రిలేటివ్ జీడిపి. సో అబ్సల్యూట్ జీడిపి అని అంటే ఒక దేశంలోనే తయారయ్యే వస్తువులు అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సేవలు సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి యొక్క వాల్యూని కలిపి ఎయిదర్ మన దేశం యొక్క రూపీస్లోనో లేకపోతే విదేశీ యొక్క కరెన్సీ ఏదైతే డాలర్స్ ఉందో దాంట్లోని అంటే మీరు డబ్బుల రూపంలో కానీ ఇంత అమౌంట్ ఉంది అని అంటే దాన్ని మనం అబ్సల్యూట్ జీడిపి కింద కొలుస్తాము. సో ప్రెజెంట్గా కానీ చూసినట్టయితే మన దేశం యొక్క జీడిపి దాదాపుగా $3.53 ట్రిలియన్ వరకు వాల్యూని చూపిస్తుంది. అండ్ అలానే మనం యుఎస్ వాళ్ళ యొక్క జీడిపి ఇదే డేట్ కానీ తీసి చూస్తే $25.19 ట్రిలియన్ వరకు వాళ్ళ యొక్క జీడిపి ప్రొజెక్ట్ అవుతుంది. సో ఇది అబ్సల్యూట్ జీడిపి అంటే. రిలేటివ్ జీడిపి అంటే ఏంటి? సో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రిలేటివ్ అంటే రెండిటి మధ్యన కంపారిజన్. సో రిలేటివ్ జీడిపి అనేది ఎప్పుడు పర్సెంటేజ్లోనే ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఈ పర్సెంటేజ్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇయర్ 21లోని జీడిపి అనేది -5.5% కింద రిపోర్ట్ అయ్యింది అని అంటే లాస్ట్ ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్ 2020లో కన్నా 2021లోని 5.5% తగ్గిపోయింది అని అర్థం అన్నమాట. సో దీని ప్రకారంగా కానీ మనం చూసినట్టయితే ఎప్పుడైతే ఒక పీరియడ్ నుంచి ఒక సమయం నుంచి ఇంకో సమయం మధ్యలో ఉన్న డిఫరెన్స్లో ఎయిదర్ పెరిగిందనో లేకపోతే తగ్గిందనో చెప్పడాన్ని సూచించేదాన్నే రిలేటివ్ జీడిపి అని మనం అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక క్వార్టర్లోని జీడిపి ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ అదే క్వార్టర్లోని కొంచెం పెరిగిందంటే పాజిటివ్ ఫిగర్స్లో ఉంటే పెరిగినట్టు అర్థం అన్నమాట.
సో ఏదైతే రిలేటివ్ జీడిపి అని వాళ్ళు చెప్తారో ఆ ప్రెజెంట్ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో దానికి సరిగ్గా సంవత్సరం క్రిందట ఎలా ఉంది అనే దాని మీనింగ్ అనమాట. నెగటివ్లో ఉంటే జీడిపి తగ్గినట్టు, పాజిటివ్లో ఉంటే జీడిపి పెరిగినట్టు. సో ఇలాగా జీడిపిని ఈ రెండు విషయాల్లో రెండు విధాలుగా వాళ్ళు మనకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా అసలు జీడిపి అంటే ఆర్థిక లావాదేవీలు అని తెలుసుకున్నాం కదా. ఆర్థిక లావాదేవీలు అనేవి ఎన్ని కోణాల్లో జరగచ్చు అంటే ఒక సగటు మనిషిగా మీరు నేను ఒక ఇన్వెస్టర్స్గా లేకపోతే ఒక మామూలు వ్యక్తిగా కూడా మనకి కావాల్సిన చాలా కోణాలుగా ఈ పర్టికులర్ ఆర్థిక లావాదేవీలు అనేవి జరుగుతాయి. అది చిన్న రీతిలో కావచ్చు, లేకపోతే చాలా పెద్ద మోతాదులో కూడా ఈ లావాదేవీలు అనేవి జరగచ్చు. చిన్న మోతాదులో చిన్న రీతిలో అంటే సగటు ఒక మనిషి కావాల్సిన వస్తువులు అండ్ కావాల్సిన సేవల్ని ఉపయోగించుకున్నప్పుడు మనం డబ్బుల్ని చెల్లిస్తాం. సో అటువంటి లావాదేవీల నుంచి తీసుకొని ఒక వ్యాపారవేత్తలు వాళ్ళ యొక్క అంటే ఈ సేవల్ని వస్తువుల్ని మనకి అందించడం కోసం వాళ్ళు కొంచెం హెవీ మెషినరీస్ అనేవి కొంటూ ఉంటారు, లేకపోతే స్థలాలపై ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో అటువంటి లావాదేవీల్ని కూడా కన్సిడర్ చేసుకుని మనలాంటి అంటే వ్యాపారవేత్తలు అండ్ పౌరులు మాత్రమే కాకుండా ప్రభుత్వం వాళ్ళు కూడా మన యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు చెల్లించే అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఇవి మాత్రమే కాకుండా మన దగ్గర వస్తువులు సేవలు సరిపోకపోతే మనం విదేశాల నుంచి అవి తెప్పించుకోవడం జరుగుతుంది. అండ్ అలానే మన యొక్క వస్తువులు సేవల్ని కూడా విదేశీ వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. సో ఈ 4 కోణాలని కలుపుకున్నదే అన్ని లావాదేవీలతోటి ఒక వాల్యూని డిరైవ్ చేస్తేనే జీడిపి అని అంటారు. సో ఈ జీడిపికి మనం ఒక సమీకరణం అంటే ఒక ఈక్వేషన్ కానీ డిరైవ్ చేస్తే 4 కాంపోనెంట్స్తో ఉంటుందన్నమాట. సో మొదటిది సి అంటే కన్జంప్షన్ అంటే సగటుగా మనం పెట్టే ఖర్చు. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కడైతే మనం పొదుపు చేసి డబ్బులని ఇంకో రూపంలో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటామో దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ కింద గ్రూప్ చేస్తాము. మూడవది జి అంటే ప్రభుత్వం యొక్క స్పెండింగ్, గవర్నమెంట్ ఎంతైతే స్పెండ్ చేసి ఖర్చులు పెట్టి మన అభివృద్ధి కోసం చేస్తారో అటువంటి లావాదేవీలని కూడా మనం జీడిపిలోకి కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఫైనల్గా ఎన్ఎక్స్ అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. సో ఈ నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది ఆ పర్టికులర్ ఏవైతే మీరు ఎగుమతులను అంటే వస్తువుల్ని కానీ సేవలను కానీ మన దేశం నుంచి విదేశాలకి పంపించి అలానే విదేశీ వాళ్ళని మన దేశంలోకి కానీ తీసుకొస్తే దాన్ని మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కాన్సెప్ట్ కింద చెప్తాం. సో అలాంటి జరిగే లావాదేవీల్ని కూడా జీడిపిలోకి కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే సింపుల్గా చాలా సులువుగా అర్థం చేసుకోవాలి అని అంటే ఎదురింటి శర్మ గారు ఒక సరవణభవన్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసిన, ఆర్ పక్కింటి బిట్టు వాళ్ళు ఒక కొత్త కార్ని కొనుక్కున్న, ఆర్ ఒక రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు గుజరాత్లోని ఒక రెన్యూవబుల్ పవర్ ప్లాంట్ని సెటప్ చేసుకున్న, లేకపోతే టాటా మోటార్స్ వాళ్ళు ఒక సెమీ కండక్టర్ చిప్స్ని ఇంపోర్ట్ చేసుకున్న. సో ఇటువంటి అన్ని లావాదేవీల్ని కలిపి వచ్చే వాల్యూనే మనం జీడిపి అని అంటూ ఉంటాము. సో మనం ఉన్న కాంపోనెంట్స్ని ఇప్పుడు ఈజీగా తెలుసుకుందాం. సో మొదటి కాంపోనెంట్ కన్జంప్షన్. నాకు లాంటి ఉండే సగటు ఒక పౌరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వరకు వస్తువులు సేవలు కావాల్సి అవసరం ఉంటాయి. సో అటువంటి వస్తువుల్ని సేవల్ని కానీ వీళ్ళు తీసుకుని వాడుకుని దానికి డబ్బులు చెల్లించారో ఆ పర్టికులర్ లావాదేవీని మనం కన్జంప్షన్ అంటే సిలోకి గ్రూప్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్గా మనము ఎటువంటి విషయాలపై ఖర్చులు పెడుతూ ఉంటాము అని అంటే దాన్ని ఆ ఖర్చుల భాగాన్ని మనం 3గా విభజించుకోవచ్చు. సో మొదటిది డ్యూరబుల్ గూడ్స్ అని, రెండవది నాన్ డ్యూరబుల్ అండ్ మూడవది సర్వీసెస్. డ్యూరబుల్ గూడ్స్ అని అంటే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, కార్స్, ఫర్నిచర్. సో ఏవైతే మనం సెకండ్ హ్యాండ్గా మళ్ళీ వాటిని అమ్మచ్చో వాటిని డ్యూరబుల్స్లోకి మనం క్లాసిఫై చేస్తాం. అండ్ రెండోది నాన్ డ్యూరబుల్స్ కింద వచ్చినట్టయితే ఫుడ్, బట్టలు. సో ఇవన్నీ మనం మాత్రమే కన్జ్యూమ్ చేసేటట్టుగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం నాన్ డ్యూరబుల్ కింద తీసుకొస్తాం. అండ్ మూడవది సర్వీసెస్. మీరు కానీ ఒక హెయిర్ కట్కి వెళ్ళినా, బ్యాంకింగ్ సర్వీసెస్ని పొందినా, సో ఇటువంటి దాన్ని సర్వీసెస్లోకి కంబైన్ చేస్తూ ఉంటాం. సో ఒక దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని అంటే అన్ని కోణాల్లోనూ దాని యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. సో ఇలా అయినప్పుడు ఎవరైతే పౌరులు ఉంటారో వాళ్ళ చేతిలోనే ఉండే డబ్బు కూడా పెరుగుతుంది. సో ఇలాగా వాళ్ళ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి. సో ఒక దేశం బాగా పర్ఫామ్ చేస్తుంది అని అంటే ఈ కన్జంప్షన్ అనే కాంపోనెంట్ కూడా కొంచెం పెరుగుతుంది. అందుకని జీడిపి కూడా కొంచెం ఎక్కువ రేట్లోనే, అందుకే జీడిపి హయ్యర్ రేట్లోనే ఉంటుందన్నమాట. మనం కానీ గత 8 సంవత్సరాల యొక్క డేటా కానీ తీసి చూసినట్టయితే దాదాపు 2014 నుంచి 2019 వరకు మనం ఈ ప్రైవేట్ కన్జంప్షన్ అంటే ఎంతవరకు ఖర్చులు పెట్టారు అనే దాన్ని జీడిపి యొక్క ఆధారంగా పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 2014 నుంచి 2019 వరకు 59% to 60% వరకు ప్రైవేట్ కన్జంప్షనే మొత్తం జీడిపిలో కనిపించింది. అయితే 2020లోని పాండమిక్ ఎఫెక్ట్ వల్ల అది 58.59% వరకు తగ్గిపోయిందనమాట. సో ఇది కన్జంప్షన్ ఏదైతే మొదటి భాగము. రెండవది ఇన్వెస్ట్మెంట్. నేను ముందుగా చెప్పినట్టుగానే మన బిజినెసెస్ ఆర్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు మనకి ఈ వస్తువుల్ని సేవల్ని
అందించడం కోసం కొంచెం లార్జ్ స్కేల్లోని బిజినెసెస్ని పెట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఆస్తులపై ఆర్ స్థలాలపై ఇన్వెస్ట్ చేస్తారు, ఆర్ మెషినరీ ఆర్ హెవీ క్యాపిటల్ అంటే చాలా ఎక్కువ డబ్బుని పెడుతూ పెద్ద మెషినరీస్ని కొనడం జరుగుతుంది. సో ఇటువంటి లావాదేవీల్ని ఇన్వెస్ట్మెంట్ అనే కేటగిరీలో గ్రూప్ చేస్తారనమాట. అయితే ఒక సగటు కన్జ్యూమర్ కూడా ఎప్పుడన్నా ఒక పెద్ద మోతాదులో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, పెద్ద మోతాదులో ఇన్వెస్ట్మెంట్ అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్పై పెడతారు, అంటే వాళ్ళు స్థలాలు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం. సో ఇటువంటి రకాల ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తే దాన్ని కూడా ఈ కేటగిరీలోకి గ్రూప్ చేస్తారనమాట. అయితే ఒక దేశం యొక్క ఎకానమీ ఎప్పుడైతే రెసెషన్లో కానీ కొంచెం డౌన్లో ఉంది అని అనుకుంటే ఇది డెఫినెట్గా పడిపోతుంది. ఎందుకంటే బిజినెస్ వాళ్ళు వ్యాపారవేత్తలు ఎక్కువగా మనం రిస్క్ ఎందుకు తీసుకోవడం, మనం కొంచెం తగ్గి కొంచెం సేఫ్గా ఉందాము అని అనుకుంటారు. అలానే మామూలు కన్జ్యూమర్స్ కూడా రియల్ ఎస్టేట్స్ ఎటు పెరిగేటట్టుగా లేవు, అరే మనం ఇప్పుడు రిస్క్ తీసుకోవద్దులే అనే ఒక యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతారు. సో అలాగా ఒక ఎకానమీ బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ అనే భాగం కూడా చాలా ఎక్కువ రీతిలోని పెరగడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు కానీ మనం జీడిపి యొక్క ఆధారంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఎంతవరకు జరిగినాయి అనే ఒక పర్సంటేజ్ తీసుకుని నంబర్స్ని కానీ చూసినట్టయితే 2005లో దాదాపుగా 41% వరకు ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జీడిపిలోని అంతవరకు కాంట్రిబ్యూట్ చేసినాయి. కానీ ప్రెజెంట్గా 2020లో ఈ పర్టికులర్ అమౌంట్ ఆర్ ఈ పర్టికులర్ నంబర్స్ కొంచెం తగ్గాయి అన్నమాట. అండ్ మూడవ విషయం అంటే జీడిపిలోని ఫస్ట్ రెండు కాకుండా మూడవ విషయం గవర్నమెంట్ యొక్క ఖర్చులు. సో ఈ ప్రభుత్వం ఏదైతే రూలింగ్ పార్టీలో ఉందో దానికి కొన్ని నియమాలని వాళ్ళు కొన్ని ప్రయారిటీస్ అని పెట్టుకుని వస్తారు. సో కొంతమంది ఆర్ జనరల్గా లోకల్గా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ దేశవ్యాప్తంగా ఉండే ప్రభుత్వాలన్నీ కూడాను జనాల కోసం ఏదో ఒక అభివృద్ధిని తీసుకురావడం కోసమో, లేకపోతే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసమో, లేకపోతే ఆరోగ్య వసతుల కోసమో, ఏమైనా గూడ్స్ని ప్రొవైడ్ చేయడం కోసమో, సర్వీసెస్ని రెండర్ చేయడం కోసమో, మరి ఇవేం కాకపోతే డిఫెన్స్ వైపుగానో ఇలా వివిధ రకాల కేటగిరీస్కి ఇంతింత డబ్బులని కేటాయించడం జరుగుతుంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని అంటే ఇవి కూడా ఆర్థిక లావాదేవీలే కదా, సో అయితే ప్రభుత్వం పెట్టే ఆర్థిక లావాదేవీలని కూడా కలిపినదే ఈ జీడిపి అనే వాల్యూ అన్నమాట. సో మనం కానీ గవర్నమెంట్ యొక్క డేటాని తీసుకుని అసలు జీడిపి ఆధారంగా గవర్నమెంట్ ఆర్ ప్రభుత్వం వాళ్ళు ఎంత ఖర్చులు పెట్టారు అనే ఒక పర్సంటేజ్ని కానీ తీసుకుని చూసినట్టయితే 2018 నుంచి ఈ ప్రభుత్వం వాళ్ళు పెట్టే ఖర్చులు చాలా ఎక్కువగా, అంటే వాళ్ళు చాలా అభివృద్ధి వైపుగా చాలా ఖర్చులు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. అంటే ప్రెజెంట్గా 2020లోని 12.5% వరకు జీడిపిలోని గవర్నమెంట్ వాళ్ళ ఖర్చులే ఉన్నాయన్నమాట. అండ్ ఈ లాస్ట్గా మనం చూడబోయే కాంపనెంట్ ఏదైతే ఉందో ఈ జీడిపి అనే సమీకరణంలోనే లాస్ట్గా ఉండేది నెట్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు. ఎప్పుడైతే మనం సర్ప్లస్గా వస్తువుల్ని సేవల్ని తయారు చేస్తున్నామో అండ్ అది విదేశాల్లోని డిమాండ్ ఉంటే దాన్ని మనం ఇక్కడి నుంచి విదేశాలకి పంపిస్తాం. అండ్ అలానే మన దగ్గర ఏ వస్తువులు అండ్ సేవలు అయితే తక్కువ ఉన్నాయో అవి కానీ విదేశాల్లో ఉండినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మనం మన దేశంలోకి తీసుకొస్తాం. దాన్ని మనం ఇంపోర్ట్స్ ఆర్ దిగుమతులు అని చెప్తామన్నమాట. అయితే ఈ లాస్ట్ కాంపనెంట్ అనేది నెట్ ఎక్స్పోర్ట్స్. అంటే ఎగుమతుల నుంచి దిగుమతుల్ని తీసేసిన తర్వాత వచ్చే వాల్యూనే ఈ నెట్ ఎక్స్పోర్ట్స్ అని మనం అంటూ ఉంటాం. అయితే ఎందుకు మనం ఇంపోర్ట్స్ని తీసేయాలి, దిగుమతులను అసలు ఎందుకు కన్సిడర్ చేయకూడదని అంటే నేను చెప్పిన మిగతా 3 భాగాల్లో ఈ ఇంపోర్ట్స్ అనేవి ఆల్రెడీ వచ్చేసాయి. మనం ఆల్రెడీ అక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం దాన్ని కన్సిడర్ చేయట్లేదన్నమాట. సో టెక్నికల్గా ఏదైతే ఒక బిజినెస్ కానీ ఆర్ ఒక దేశం కానీ ఎలాగా అంటే వాళ్ళు నెట్ ఎక్స్పోర్టర్గా ఉంటున్నారా లేకపోతే నెట్ ఇంపోర్టర్గా, అంటే ఎక్కువ శాతం వాళ్ళు బయటకి ఎగుమతుల్ని చేస్తున్నారా లేకపోతే దిగుమతుల్ని చేస్తున్నారా అనేది వాళ్ళ ట్రాన్సాక్షన్ యొక్క ఆధారంగానే మనం చెప్పగలుగుతాం. సో ఎక్కువ ఎగుమతులు అంటే డెఫినెట్గా ఆ పర్టికులర్ బిజినెస్ కానీ దేశానికి కానీ ఎక్కువ ఆదాయం అనేది ఉండాలి. ఎక్కువ దిగుమతులు చేసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం డెఫిసిట్ అంటే ఖర్చులు ఎక్కువ పెడుతూ ఏది పొదుపు చేసుకోకుండా చేతిలో మిగలదన్నమాట. ఇలా కానీ మనం లాస్ట్ 3 years యొక్క డేటా కానీ తీసి చూసినట్టయితే ఇండియా వాళ్ళు నెట్ ఇంపోర్టర్స్గానే ఉన్నారు. అండ్ దాదాపుగా ఇప్పుడు డిసెంబర్ 2021లో కానీ మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే సో $14.48 బిలియన్ డెఫిసిట్తో ఉన్నారు. ఎందుకు అని అంటే ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ యొక్క ప్రైసెస్ చాలా ఎక్కువ అయిపోయినప్పటికీ అది మనకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానివల్లే ఇంత డెఫిసిట్ని మనం ఫేస్ చేస్తున్నాం అనమాట. సో ఇదండి జీడిపి యొక్క 4 భాగాలు. ఈ 4టిని కలిపితేనే మనం చెప్పిన ఈక్వేషన్ అనేది పూర్తవుతుంది. అండ్ ఫైనల్గా వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు అసలు జీడిపి అనేది ఒక దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని కొలవడానికి ఒక మంచి ఇండికేటర్, ఒక కొలతేనా
కాదా అనేది చాలా వరకు ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే నిపుణులు అండ్ ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి దేశం యొక్క ఈ 4 భాగాలపై ఉన్న ఇన్ఫర్మేషన్ని కానీ డేటాని కానీ కలెక్ట్ చేస్తూనే ఉన్నారన్నమాట. కానీ కొంతమంది ఏమంటున్నారు అని అంటే మొదటి నుంచి అంటే జీడిపి అనేది జస్ట్ ఆర్థిక లావాదేవీలని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. కానీ ఒక దేశం యొక్క అభివృద్ధిని మనం జస్ట్ కేవలం డబ్బుతో మాత్రమే మెషర్ చేయగలుగుతామా ఆర్ డబ్బుతో మెషర్ చేస్తే అటువంటి అభివృద్ధి కరెక్టేనా అనే దాన్ని చాలామంది చాలా థియరీస్గా ఎప్పటికప్పుడు చర్చల్లోకి ఉంటున్నాయి. బట్ టెక్నికల్గా ఇప్పుడు ఈఎస్జీ అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా బలపడడం వల్ల ఏదైతే మనకి చెత్తని కానీ ఆర్ పొల్యూషన్ని కానీ ఒక దేశంలోనే జనరేట్ అవుతుందో దాని మీద కూడా నంబర్స్ వేయండి. సో అటువంటి నంబర్స్పై కూడా మన జీడిపి కన్నా ఇటువంటి అదర్ విషయాలు ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంటే కదా ఒక దేశం యొక్క మొత్తం అభివృద్ధిలో. ఇవన్నీ కూడా కీలకమైన విషయాలే కదా అని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఎప్పుడైతే మనం జీడిపి ఒక దేశం బాగా పర్ఫామ్ చేస్తుందా అని అంటామో కొన్నిసార్లు దాని వెనకాతలు కూడా ధనవంతులు ఎక్కువ ధనాన్ని చేకూరుస్తూనే ఉంటారు అండ్ అలా పేదలు ఎప్పుడు పేదరికంలోకి తోయబడుతూ ఉంటారు. సో ఈ డివైడ్ అనేది ఎక్కువ అయిపోయినప్పటికీ అది జీడిపి అనే మెషర్ వల్ల బయటికి రాకపోవచ్చు కొన్నిసార్లు. సో అలాగైనప్పుడు కూడా మనం ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని అనుకోవడం అనేది అంత కరెక్ట్ కాదనమాట. ఎలాగైతేనేంటి ఈ జీడిపి అనే మెషర్ అన్నిటినీ కన్సిడర్ చేయకపోయినా ఇప్పటికీ దీనికన్నా ఒక బెటర్ కొలత లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కొలవడానికి అండ్ బలంగా ఉందా లేకపోతే ఇంకా ఏమన్నా చేయాల్సి వెనకబడి ఉందా అని చెప్పడానికి ఇంకా జీడిపినే వాడుతున్నారనమాట. సో అదండి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ జీడిపి గురించి వీడియో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుందని. వీడియోగా నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఎటువంటి కంటెంట్ని మా దగ్గర నుంచి మీరు రావాలి అని అనుకుంటున్నారో ఎదురు చూస్తున్నారో దాని గురించి కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కేవలం ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ ఆర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసింది మాత్రమే అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్ జరగట్లేదు. సో ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.